సో నీకు డీటెయిల్స్ ఎలా వచ్చినాయి చూద్దాం ఆగు. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, నువ్వు దీన్ని పట్టించుకోకూడదు. నువ్వు ఇక్కడ నువ్వు బ్లాక్ ఉందా నీకు అనవసరం. ఆల్ఫాలో నీకు వైట్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే లుక్స్ లిటిల్ షార్ప్. ఇవి డీటెయిల్స్ షార్పీగా వచ్చినాయి. చూద్దాం ఎక్కడ ప్రాబ్లం జరిగిందో. సో ఇక్కడ అన్నిటితో నువ్వు కవర్ చేసావా? ఓకే చేసావు, కానీ హెయిర్ పట్టుకోలేదు నువ్వు. ఇంకొంచెం హెయిర్ పట్టుకోవాల్సి వస్తుంది. పట్టుకున్నావు, పట్టుకొచ్చా హెయిర్ నువ్వు. వెరీ గుడ్. ఓకే అది తీసుకొచ్చావు కదా. ఇప్పుడు నీకు ఇంకా ఎడిషనల్ డీటెయిల్స్ లాంటివి ఏమైనా కావాలి అంటే కనుక ఓకే ఒకసారి చూద్దాం మనం. సేమ్ మొత్తం రాలేదా? వచ్చినాయి డీటెయిల్స్ బాగానే వచ్చినాయి, కొంచెం కొద్దిగా పెండింగ్ ఉన్నాయన్నమాట. ఓకే ఏం చేస్తావంటే దీన్నే తీసుకో, సపరేట్గా తీసుకో దీన్ని. ఓకే మనం ఇంతకుముందు మెథడ్ చేసాం కదా, ఆ మెథడ్ గుర్తుంది కదా. ఏం చేస్తాం, ప్రీమల్ట్ ఓకే బ్లర్ అండ్ అన్ప్రీమల్ట్. బ్లర్లో సెట్టింగ్స్ ఏం చేస్తాం, ఆర్జీబీఏ ఆర్జీబీ డాట్ ఆల్ఫా అండ్ ఇన్వర్ట్. ఆల్ఫాని పుష్. ఓకే దీన్ని కాపీ అండ్ పేస్ట్, క్లీన్ ప్లేట్ ఫోర్గ్రౌండ్. ఓకే రెండు సేమే వస్తాయి మోస్ట్లీ. ఓకే మన పాత దాంట్లో బెటర్గా వచ్చినాయి, కొత్త దాంట్లో తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న రోటో తీసుకుని ఈ ఎడ్జ్కి రోటో వేయి. ఓకే ఎడ్జ్ బ్లర్ అని ఉంటుంది. వచ్చినాయా డీటెయిల్స్? అయ్యో వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనకు డీటెయిల్స్ ఇవి మిస్ అయినాయి, దీంట్లో ఇవి వచ్చినాయి, అవునా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఆ డీటెయిల్స్ పట్టుకొచ్చాయి, అయిపోయింది. కీమిక్స్ సింపుల్. ఓకే కష్టమేం లేదు. ఆల్రెడీ రోటో ఉంది కదా, సేమ్ రోటో పట్టుకొచ్చి పెట్టి అయిపోయింది. ఇక్కడ దాకా నీకు ఇలా ఉన్న డీటెయిల్స్ కాస్త మచ్ బెటర్, రైట్? ఇగో అంతేనా, దాట్స్ ఇట్. నువ్వు ఎంత చేస్తే అంత. అది సో దాన్ని నేను కొంచెం డార్క్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు నువ్వు. గ్రేడ్ చూద్దాం, డార్క్ చేస్తే వస్తుందని చూద్దాం. రావట్లా. వద్దు, అవసరంలా, గ్రేడ్ అవసరంలా. ఓకే ఇలా చెయ్యి. ఓకేనా? ఈరోజు ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ చెప్పుకునే క్లాస్ ఇలాగే ఉంటుంది, బట్ వేరే ఫుటేజ్ అనమాట. ఓకే అర్థం? ట్రాక్ పాయింట్స్ ఎందుకు వచ్చినాయి? అదేంటి ఇక నువ్వు ట్రాక్ పాయింట్ ఒకసారి వదిలే. నువ్వు ట్రాక్ పాయింట్ ఎక్కడ తీసావు? ఫస్ట్ ఫ్రేమ్లో తీసినట్టున్నావు. అదేంటి పోలేదు? వన్ 620 ఇవి ఎందుకు సెట్టింగ్స్ మారిపోతున్నాయి నీకు?
పెట్టాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నో 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 1 second hold on the line please 1 second 3072 ఇగో తీసుకొట్టచ్చు ఇది నొక్కు ఇది వచ్చింది ఇప్పుడు అదిగో అంటే నువ్వు ఫుటేజ్ నువ్వు ఇది లాగకూడదు, నువ్వు దీంట్లోకి ఓపెన్ చేయాలి దీన్ని, అర్థమవుతుందా? నువ్వు న్యూకి ఓపెన్ చేసి లాగావనుకో, దీంట్లోకి లాగావనుకో అది నీకు కరెక్ట్ కాదు. న్యూకి ఓపెన్ చేసి దాంట్లో లాక్కూడదు, డైరెక్ట్గా నువ్వు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి కాంప్ ఓపెన్ చేయాలి తప్ప మామూలుగా రాకూడదు. ఓకే సరే నెక్స్ట్ ఆపేస్తున్న స్క్రీను. ఓకే కనబడుతుందా స్క్రీన్? ఇది డీటెయిల్స్ బట్టి రావాల్సింది. ఓకే రికార్డు అలా అవుతుందమ్మా. ఓకే ట్రాక్ మార్క్స్ మీరు తీసుకోండి. ఒకవేళ ఇది కూడా ట్రాక్ మార్క్స్ మీరు తీయాలంటే ప్రాబ్లం లేదు. సో బేసిక్గానే మీరు రోటో ఓపిక మీకు ఓపిక చాలా కావాలి. నెమ్మదంగా ఎలాగా ఎడ్జ్ టు ఎడ్జ్ రోటో వేసుకోవడం, తగలెట్టేయడమే సిక్స్ అంతే. ఇలా రోటో వేయడం, తగలెట్టేయడం. ఓకే ఓకే నువ్వు ఆన్ ఆఫ్ చేసావంటే నీకు ఓన్లీ ట్రాక్ మార్కే పోవాలి తప్ప అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి రాకూడదు. లైక్ దిస్. ఓకే కొంచెం అవసరం రోటో ముందుకు గెంటు లైక్ దిస్. ఓకే అలా బ్లెండ్ చేసే మోస్ట్లీ ఆన్ ఆఫ్ కొంచెం మిస్ అవుతుంది బట్ నో ప్రాబ్లం. ఓకే ఇలా కూడా మిస్ అవ్వకూడదు అన్నమాట, కొంచెం కిందకి వెళ్తుంది కదా అలా కూడా మిస్ అవ్వకూడదు అనమాట. ఒకసారి అలా ఎడతారు చెప్పలేము. మ్యాక్సిమం ఎంతవరకు తీయగలుగుతానంటే అంతవరకు మీరు తీసేయండి అంతే. ఓకే అది ఓకేనా. సో మీకు ఇది నార్మల్గా అయితే మీకు వేరియేషన్ ఏం తెలీదు, బట్ మీరు గామా అండ్ గెయిన్లు మీరు డౌన్గ్రేడ్ అండ్ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ వేరియేషన్స్ తెలుస్తాయి అన్నమాట. తెలుస్తుంది చూసారా సెటిల్గా మీకు ఆ మార్క్ అది తెలుస్తుంది చూసారా, అది మీకు చెక్ చేసేటప్పుడు ఇలా కూడా చెక్ చేస్తారన్నమాట. ఓకే అవుట్పుట్ కూడా ఇలాగే చెక్ చేస్తారు. సో మీకు ఇది దీంట్లో కూడా వర్కౌట్ అయి ఉండాలి లైక్ దిస్. ఓకే మోస్ట్లీ అట్లీస్ట్ నీకు కలర్ కూడా మ్యాచ్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఎందుకు వస్తుంది, బయట సైడ్ బ్లర్ ఇచ్చుకున్నాం అనుకో, ఎడ్జ్ లాక్కున్నాం అనుకో బ్లెండ్ అయిపోతుంది అంతే. ఓకే దాట్స్ ఇట్ అది. ఓకే సో అదేవిధంగా ఎప్పుడు మోస్ట్లీ మిగతాయి చేయాల్సిన అవసరంలా, ఇంటరాక్షన్ చేస్తే చాలు. ఓకే ఇవి చేయాల్సిన అవసరం నామో తీసేయచ్చు ఇవి. సరే నెక్స్ట్. సరే పోయిందే ఉంది, దీంట్లో కూడా రోటేట్ చేసేద్దాం, ఖచ్చితంగా పోద్ది. అయిపోయింది, ఇంకా కిందకి రావాలి, దీన్ని హెట్ అవ్వట్లేదండి. సబ్లోడ్ చేద్దాం, తీయాల్సిన అవసరం లేదు. ఓకే ఓన్లీ ఇంట్రాక్షన్ ఇస్తే చాలు. ఓకే డబల్ క్లిక్ హియర్ ఆటో ఆల్ఫా. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని కీ చేద్దాం. ఎలా చేస్తాం కీ? ఐబీకీనే, మోస్ట్లీ ఐబీకీనే. ఓకే ఫస్ట్ ఓవరాల్గా చేద్దాం. ఓకే ఓవరాల్గా ఎంతవరకు మనకు అది పట్టుకుంటుంది అనేది. ఓకే ఎంతవరకు పట్టుకుంది లైక్ దిస్. ఈ నాయిస్ ఎందుకు వచ్చింది? వెరీ గుడ్. సో 100% మనం డీ నాయిస్ అనేది యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకోపోతే బాగా రాదు. ఓకే, ఆటో ప్రొఫైల్. సో ఆటోమేటిక్ 94% క్లియర్ చేసిందంట. ఖచ్చితంగా ఉండకపోవచ్చు అయితే ఈ లెక్కని లేదు. ఓకే, మోస్ట్లీ కమింగ్ బెటర్. సో మనకి ఈ గ్లిచెస్ని, ఈ యొక్క డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే మనకు ఉన్నటువంటి డార్క్స్లో ఉన్నటువంటి రెడ్, గ్రీన్, బ్లూ కానీ, లైట్స్లో ఉన్నటువంటి రెడ్, గ్రీన్, బ్లూని కానీ మనం డీల్ చేస్తాం. సో నౌ వి ట్రై టు డీల్ దాట్. హౌ? నౌ కమింగ్ లైక్ దిస్. సో దీంట్లో మనం చూద్దాం. వాల్యూస్ మైనస్ చేసుకుంటూ వెళ్ళాను నేను. ఓకే, కమింగ్ బెటర్. ఫస్ట్ ఓవరాల్గా చేస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కోసం మేము పట్టుకోవట్లేదు, ఓవరాల్గా అనమాట. సో దీంట్లో నాకు ఏమేమైతే ఉన్నాయో అన్నీ. సో ఇది కూడా నాకు రావాలి కూడా, ఇది కూడా, ఎందుకంటే ఇది ఇన్పుట్ అనమాట. ఓకే, సో వచ్చేస్తుంది, రానివ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, మోస్ట్లీ బెటర్గా వచ్చింది. ఇంకొంచెం డీటెయిల్స్ ఏమైనా వస్తాయా? ఇది వచ్చేస్తుంది. సో అవసరంలా అంతే, మోస్ట్లీ అంత నుంచి ఏం రావట్లేదు. వస్తుంది కానీ ఇక్కడ అడిషనల్ డేటా వచ్చేస్తుంది. ఇక్కడ గ్రిల్ దగ్గర చూడండి, ఫిల్ అయిపోతుంది అక్కడ, అలా అవసరం లేదు. ఓకే, దట్స్ ఇట్స్ ఇస్ ఫైన్. ఓకే, ఇది చేయండి. దీని కింద తెలిసింది కదా మనకి ఎన్ని రకాలు కంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. కాపీ అండ్ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్, సైజ్ 1, ఎరోడ్ 1, డబుల్ క్లిక్ హియర్, కాపీ పేస్ట్, ప్యాచ్ బ్లాక్ 11, again copy and paste it here 22. సో మీకు ఏదైతే కీయింగ్ వచ్చేసింది అనుకుంటున్నారో, కీయింగ్ మీకు వచ్చేసినట్టే. కానీ అది మీకు నమ్మకం కలగాలన్నా, మీకు 10 సార్లు మీకు వేరే షార్ట్స్ మీకు చేయాలన్నా సరే, మీకు ప్రాక్టీస్ చాలా అంటే చాలా అవసరం. అప్పుడు కానీ మీకు అది కీయింగ్ అనేది రాదు. ఎందుకంటానంటే మీరు కావాలంటే మీరు నోటీస్ చేసుకోండి, ఇవే మెథడ్స్ ఉంటాయి మోస్ట్లీ. ఏ షార్ట్స్ చూసినా, ఎక్కడ చూసినా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి సెకండరీ. ఒకసారి మనకి కీయింగ్ చేయడం వచ్చేస్తే చిన్న చిన్న డీటెయిల్స్కి సెకండరీ కొన్ని ట్వీట్స్ ఉంటాయి, అవి తర్వాత నేర్చుకోవచ్చు మనం. బట్ 80% ఆఫ్ ది టూల్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి. సో అయిపోయింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఏం చేస్తాం? ఐబీకే గిజ్మో మనం ఇలా చేసిన తర్వాత ఫోర్గ్రౌండ్ నిన్న నువ్వు ఇక్కడ ఇచ్చావు, ఎవరు రేవంత్, ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, ఇక్కడ ఇస్తే కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇచ్చావు అనుకో మళ్ళీ ట్రాక్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ట్రాక్ మార్క్స్ ఇక్కడే ఇవ్వాలి. ఓకే, సో మనకి ఒక బేసిక్ కీ అనేది వచ్చింది. కింద మనకి ఏంటి, కింద అంతా కూడా బాగా రాలేదు, పోయింది మొత్తం అంతా. ఎందుకు పోయింది? మోస్ట్లీ ఏదైనా బ్లూ కలర్ ప్యాంట్ ఏమిటిది, కొంచెం బ్లూ కలర్ ఉంది కదా, అందుకు బొక్క అయిపోయింది. సో డోంట్ వరీ, మనం ఈ బొక్కని ఫిల్ చేద్దాం. సో రైట్ క్లిక్ హియర్, రెక్టాంగిల్ టూల్, డూ లైక్ దిస్, అయిపోయింది. ఓకే, ఇది స్టాటిక్కే కాబట్టి లైక్ దిస్. ఓకే, ఇది కూడా మనకి కావాల్సిందే కాబట్టి ఇన్ఫర్మేషను లైక్ దిస్. ఓకే, మనకు వచ్చేసింది. ఓకే, మిగతా ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ యొక్క హెయిర్ డీటెయిల్స్ కానీ, ఈ యొక్క ఎడ్జ్ టు ఎడ్జ్ వచ్చిందో చెక్ చేయాలి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం కే అంటే కాపీ నోడ్, ఏ అంటే ఆల్ఫా, బి అంటే ఇన్పుట్. సో మెయిన్ హెయిర్ అనేది మిస్ అయింది. ఓకే, హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ బాగానే వచ్చేసింది. ఇక్కడ కూడా ట్రాక్ మార్క్ తీయాలి. మోస్ట్లీ వచ్చింది. ఈ ఫైన్ డీటెయిల్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. అంతే, మిగతా వచ్చేసినట్టే. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఆల్ఫా అర్థమవుతుందా? లాస్ట్ పిక్సెల్ ఇది. ఓకే, అదిగో లాస్ట్ ఇది అనుకున్నా, ఎక్స్ట్రా 1, 2 ఒక 2 పిక్సెల్స్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. సో మనం దీన్ని టాలరేట్ చేయకూడదు, తీసేయాలి. సరే, ఎలా ఉంది కదా. సో ఎలా తీసేస్తాం? ఫస్ట్ హీరో కదా, శర్వనంద్ ప్లాన్ చెప్తాం. నా వాయిస్ వినపడుతుందా మీకు? సో నాని, ఓకే,
సో ఫస్ట్ ఈ గొట్టంగా సెట్ చేద్దాం. స్విచ్ గొట్టంగా అంటే ఈ సెట్ చేద్దాం. ఇది మంచోడు హీరోయిడ్ కీ లైట్, ఇట్ హియర్. ఇష్యూ ఎక్కడ? ఈ హెయిర్ దగ్గర కదా. Ctrl+Shift+ క్లిక్ అండ్ ఆల్ అంతే. ఓకే, ఏదైనా రాని నో ప్రాబ్లం. జస్ట్ స్క్రీన్ గ్రెయిన్ లిటిల్ బిట్ ఇంక్రీస్డ్, దట్స్ ఇట్, నాట్ టూ మచ్. స్లైట్లీ గెట్ బ్యాక్, దట్స్ ఇట్. ఓకే, మన దాంట్లో మోస్ట్లీ వచ్చిందే ఎక్కడ అనుకుంటాం మనం పోతా. ఇది కదా మనం అనుకున్నాం చేయవలసింది. ఇది దిస్ వన్ సరే కొంచెం ఎక్కువ ఉంది కదా. దీంతో ఇది వర్కౌట్ అవుతుంది నా ఒపీనియన్. చూద్దాం. మేక్స్ ఏం చేసినా ఇంతే, ఎన్నిసార్లు చేసినా ఇంతే, మారనే మారదు. ఓకే, ఇలాగే చేయాలి. ఓకే, that's it. Some looks a little bit sharper. Double click here, screen matte, screen softness, that's it. Okay, don't go much, it's fine. అలాగే ఈ హెయిర్ అయినా సరే, హెయిర్ డీటెయిల్స్ లిటిల్ బిట్ మిస్ అయినాయి కదా, అవన్నా సరే అగైన్ టేక్ కీ లైట్ తీసుకోవచ్చు, ఐబీకి తీసుకోవచ్చు, నీ ఓపుగా ఎలాగైనా తీసుకో. కనెక్ట్ లైక్ దిస్, click like this. చూద్దాం. ఇక్కడ వచ్చినాయి బెటర్గా, పైన అయితే రాలేదు. ఈ డీటెయిల్స్ యాడ్ చేయి. Like this. ఓకే, ఇలా వచ్చింది. బట్ ఇప్పుడు మనకి ఏమైంది, ఇలా వస్తుంది కదా. దీన్ని పోవాలంటే ఏం చేయాలి? సో ఇదే రోట తీసుకుని జస్ట్ గ్రేడ్ కాదు, జస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకుని లిటిల్ బిట్ సాచురేషన్ అడ్జస్ట్. ఓకే, లిటిల్ బిట్, నాట్ హ్యూజ్. కొంచెం జాగ్రత్తగా వర్క్ చేయాలి. స్లోగా డీల్ చేస్తే ఖచ్చితంగా నీకు మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ దాకా బాగుంది. ఇది మాత్రమే ఇష్యూ కదా, దీనికోసం మరి సపరేట్గా చేసుకో. మొత్తం చేస్తే పై కూడా పోతాయి. అర్థమవుతుందా? సింపుల్. జస్ట్ ఇన్పుట్ని యొక్క కాంట్రాస్ట్ వాల్యూ చేంజ్ చేసినట్లయితే, సాచురేషన్ చేంజ్ చేస్తే మోస్ట్ నీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లైక్ దిస్. ఇప్పుడు డీటెయిల్స్ పోయినా కింద పోతే పైన పోవు కదా, అదిగో అది. ఓకే, చూడండి, లిటిల్ బిట్, నాట్ దట్ మచ్, రైట్? సో ఇక్కడైనా అంతే. వీడి దగ్గర మోస్ట్లీ బాగానే ఉందా? మోస్ట్లీ వచ్చినాయి, నాట్ బ్యాడ్. మోస్ట్లీ ఉంది. సో ఇంకా మిస్ అయింది హీరోయిన్ హెయిర్ మాత్రమే. సో ఈ హెయిర్ ఎట్లా తీసుకొస్తాం చెప్పండి? ఎలా తీసుకొస్తాం హెయిర్? ఎనీ ఐడియా? ఎనీ ఐడియా? కియర్లో రెడ్ ఛానల్ వస్తుందా, గ్రీన్ ఛానల్ వస్తుందా, బ్లూ ఛానల్ వస్తుందా? బ్లూలో వస్తుందా? నేను ఎందుకు రెడ్ అనుకుంటాను.
రెడ్ లో వస్తుంది. రెడ్ ఛానల్ కొంచెం బెటర్ ఉన్నాయి అనమాట. రెడ్లో వైట్ బ్లాక్ Opposite కాంట్రాస్ట్ ఉంది. కనబడుతున్నాయి. సో యాడ్ క్లియర్ నోడ్ ఓవర్ హియర్. సో దీనికి ఆపోజిట్ ఉండాలి బ్రో మనకి. అవునవును, ఓకే. మనకి ఇది వైట్ ఉంటే ఇది బ్లాక్ ఉండాలి, ఇది బ్లాక్ ఉంటే ఇది వైట్ ఉండాలి. ఓకే, మనకి రెడ్ ఛానల్లో వస్తున్నాయి. సో దీన్ని రెడ్ ఛానల్. ఓకే, మనకి ఇంతే. లైక్ స్లైట్లీ నో, స్లైట్లీ డూ లైక్ దాట్. ఓకే, స్లైట్లీ డూ లైక్ దాట్, స్లైట్లీ డూ లైక్ దాట్. అంతే, ఎక్కువ ప్రెస్ చేయకు. దీన్ని ఇప్పుడు నేను కీ మిక్స్ చేయాలా, మెర్జ్ చేయాలా? కీ మిక్స్. మళ్ళీ చేయాలి bro. కీ మిక్స్ ఎందుకు చేయకూడదు? ఏమో చేస్తే మళ్ళీ దాంట్లో బ్లాక్ ప్యాటర్న్ యా, ఇప్పుడు దీన్ని కీ మిక్స్ చేసామనుకో, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ పడిపోతుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యూర్ ఉంది, ఇక్కడ ఆల్ఫా. మనకు ప్యూర్ ఆల్ఫా లేదు ఇక్కడ. సో డీటెయిల్స్ కోసం కదా, సో దానికోసం అని చెప్పి దీన్ని ఓవర్లాప్ మాత్రమే చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఆ హెయిర్ మీద ఈ హెయిర్ ఓవర్లాప్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది బాగాలేదు యాక్చువల్గా, ఈ హెయిర్ అనేది బాగాలేదు. సో పోనీ మనం కీ మిక్సే చేద్దాం అవసరం అయితే, ఎందుకంటే ఈ హెయిర్ బాగా అంటే మనం ఇప్పుడు కీ మిక్స్ చేసినప్పుడు ఇలాంటి చోట కొంచెం రోటో జాగ్రత్తగా వేయాలి. ఈ హెయిర్ బాగాలేదు కాబట్టి తప్పట్లేదు. బేసిక్ అయితే ఆల్ఫా వేసుకోవచ్చు, మెర్జ్ చేసుకుని మనం ఓవర్లాప్ చేసేసుకోవచ్చు మనం. కానీ అప్పుడు రోటో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే రోటో చచ్చినట్టు మెయింటైన్ చేయాలి. వచ్చిందే డీటెయిల్, అదిగో రాకేం అనదు, చచ్చినట్టు వస్తుంది. సో పైన ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, సో రోడ్ అడ్జస్ట్ చేసుకో. లేదు నీకు ఇంకా అడ్జస్ట్ ఇష్యూ వస్తుందంటే కనుక కరెక్ట్ నోట్ వేసుకుని డీల్ చేసుకో. సపరేట్ ఖచ్చితంగా వస్తుంది. సపరేట్ ఇక్కడ ఇష్యూ ఉంది నాకు, డోంట్ వరీ. యాడ్ వన్ బేసిక్ రఫ్ మాస్క్, డూ లైక్ దిస్. ఓకే, ఇక్కడికి ఎఫెక్ట్ అవ్వాలి ఇంకా. అంతే, ఓకేనా? రేవంత్ అర్థమైందమ్మా? ఇంతే, నువ్వు ఎన్ని 100 షార్ట్లు చేయి, ఇదే వ్యాపారం, వేరే వ్యాపారానికి వెళ్ళదు. ఓకే, ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ డీల్ చేద్దాం. సో నీకు ఆల్ఫా తీసుకురావడం మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే మీరు మిగతా షార్ట్స్ కూడా చేయగలుగుతారు, మిగతా వర్క్ కూడా చేయగలుగుతారు. మీకు తెలియని విషయం ఏంటంటే మీకు ఆల్ఫా వచ్చు, కానీ మీకు ఆల్ఫా నేను తీయగలుగుతాను ఏ షార్ట్ అయినా అనేటువంటి కాన్ఫిడెంట్ రావాలంటే మీరు ముందు మల్టిపుల్ షార్ట్స్ మీద మీరు వర్క్ చేయాలి. అప్పుడు కానీ మీకు కాన్ఫిడెన్స్ రాదు, ఛాన్సే లేదు. రైట్, వచ్చిందా ఆల్ఫా? సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్. హార్డ్ మ్యాట్ తీసుకుంటాం మనం. హార్డ్ మ్యాట్ తెలిసిందే కదా మీకు ఎలా తీసుకుంటామో. ఎందుకు హార్డ్ మ్యాట్ కావాలి? ఇదిగో తలకాయలు బొక్కడు పోయి ఇక్కడ. ఓకే, తలకాయలు చక్కగా కావాలి. అండ్ ఆల్ఫాలు కరెక్ట్గానే ఉన్నాయా? ఓకే, ఇవి కూడా కీ చేయాలి. ఇక్కడ దాకా ఉంది హార్డ్ మ్యాట్ బేసిక్గా అవుట్పుట్లో, ఇన్పుట్లో. బట్ ఆల్ఫాలో చాలా ఎక్కువ వచ్చింది అనమాట. సో ఇలాంటి వాటి కోసం మనం ఇంకో మెథడ్ ఉంది. ఏంటి? జస్ట్ క్లీన్ ఫిట్ తీసుకోవద్దు. ఇప్పుడు టేక్ వన్ కాన్స్టెంట్ నోడ్, పిక్ ద నియరెస్ట్ కలర్, RGBA, IBK gizmo, constant, foreground, auto levels. Yeah, auto levels give better one. Okay, now this is better.
సో దీన్ని యాడ్ చేసుకోండి. సో ఏం చేసినా ఎంతే కావాలా, ఎంతకొంచెం తక్కువ కావాలా, ఎక్కువ కావాలా అనేది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ యువర్ ప్లేట్. నీ యొక్క ప్లేట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయి. దట్స్ ఇట్. ఎవరి మాట ఆయనకు ఇబ్బందే లేదు. కాపీ ప్రిమల్, కాపీ, కనెక్ట్ లైక్ దిస్, కనెక్ట్. అది ఇది ఆపేస్తే ఓవర్ అయిపోయిందా, ఎక్కువ అయిపోయిందా? నో ఇట్స్ ఫైన్. అది సరిపోయింది కదా. మోస్ట్లీ హార్డ్ ఇక్కడికే ఉంది, ఇక్కడికే ఉంది హార్డ్. ఇదంతా సాఫ్ట్ మ్యాటర్. ఫాల్ ఆఫ్. క్లియర్? అర్థమవుతుందమ్మా? ఎవ్వరు మాట్లాడట్లేదు. బ్రో ఇప్పుడు ఒక్క చోట తీసాం, మళ్ళీ అన్ని చోట్ల ఉంటే అలాగే తీయాలి బ్రో. ఏంటమ్మా? ఇప్పుడు క్యారెక్టర్ ఇక్కడ ఒక్క చోట తీసాం మనం, లీవ్ దగ్గర. లీవ్ దగ్గర ఎక్కడ తీసాం అంటే ఇక్కడ మనం క్లీన్ ప్లేట్ వాడడానికి లేదు. మోస్ట్లీ మనకి వచ్చినా కొంచెం హార్డ్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక పాసిబిలిటీ ఉంటే దీన్ని వేరే చోట కూడా ట్రై చేయండి, వస్తే మంచి మాట. లేదనుకుంటే కనుక వేరే చోట వేరే తీసుకుని చేయడమే. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని తీసేసుకుంటాను. వచ్చింది కదా, ప్రాబ్లం లేదు. నాట్ బ్యాడ్, ఇట్ వర్క్. క్యారెక్టర్స్ కూడా అలాగే తీయాలి బ్రో. అంటే వచ్చినంత వరకు తీయండి, రాకపోతే మళ్ళీ మనం సపరేట్గా డీల్ చేస్తాం. వచ్చినంత వరకు తీయండి, రాకపోతే సపరేటే. ఓకే, ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఇదే ఫైనల్గా చేయడానికి లేదు, ఎందుకంటే మనకి ట్రాన్స్పరెన్సీ కనపడిపోతుంది బ్యాక్ సైడ్. అది బట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలనుకుంటా, ఇన్పుట్లో ఉందనుకుంటా. ఒక నిమిషం ఉంది. ఈ బొక్కలోంచి మనకి కొంచెం డార్క్ ఏరియా ఉంది కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు కొద్దిగా స్లైట్గా మనకి బ్లూ కలర్స్ అవి ఉన్నాయి కాబట్టి మనకు అలా కనబడుతుంది. సో మోస్ట్లీ అయితే ఇలా ఉంచండి. అవుట్పుట్ని బేస్ చేసుకుని అప్పుడు ఆల్ఫా మనం డీల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒకసారి ఆల్ఫా వచ్చేసిందో ఆల్ఫా ఫైనల్ అనుకోకూడదు. ఒకసారి మన ఆల్ఫా తీసిన తర్వాత దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ మీద బ్లెండ్ చేసినప్పుడు ఎలా కనబడుతుందో చూసి దాన్ని బట్టి ఆల్ఫా కూడా మనం వర్క్ చేసుకుంటాం, మాడిఫికేషన్ చేసుకుంటాం అన్నమాట. రైట్? చూడండి, సో ఈ షార్ట్ అయితే చూడండి. బట్ చేసేటప్పుడు అయితే కనుక 100% మీరు చేసేటప్పుడు ట్రాక్ మార్క్స్ చేయండి. ఓకే, మీకు అలవాటు అవుతుంది వర్క్ అనేది. ఓకే, ఈ ట్రాక్ మార్క్ ఏదైతే తీసేయండి. ఈ హెయిర్ డీటెయిల్స్ గురించి కూడా వదిలేయండి, తర్వాత చూద్దాం. సో మోస్ట్లీ ఈ ట్రాక్ మార్క్ రిమూవ్ చేసేసి, ఓకే, ఇక్కడ ఉన్న ట్రాక్ మార్క్ రిమూవ్ చేసేసి తీసేయండి. ఇవి కూడా తీసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, పాసిబిలిటీ అనిపిస్తే ఇది కూడా నాకు డిస్టర్బెన్స్గానే ఉంది, ఇది కూడా. ఓకే, ఇది కూడా అలా తీసేసి, ఇలా తీస్తే మళ్ళీ హెయిర్ పోతుంది, ఇబ్బంది అవుతుంది మనకి. వద్దులే, ఇది మనకి ఇన్పుట్టే కదా, అలా ఉంచేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పెట్టు గోడ మీద ఉండేటువంటి స్తంభం అనుకుంటా, ఐ మీన్ సిమెంట్ గోడ అనుకుంటా ఇది. ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా రోటో కావాలి మీకు. ఇదంతా తీసేసి ఇదంతా రోటో కావాలి. తెలిసి ఇదంతా ఎలా తీసేలో ఇలా ఉందా, మొత్తం మనకు అంతా ఆల్ఫా కావాలనుకోండి. సో ఆల్ఫా ఎక్కడ దాకా వచ్చింది మనకి, ఇక్కడ దాకా వచ్చింది ఆల్ఫా. రైట్? సో మనకి ఇదంతా కూడా తీసేయాలి. ఇప్పుడు మనం ఇదంతా కూడా తీసేసి ఓన్లీ గేట్కి దానికి రొటేషన్ తెచ్చుకోవాలి. ఇలా ఉందా? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నది తీసేయాలని దానికి ఏం చేయాలి మనం? వెరీ గుడ్, స్టెన్సిల్. ఇప్పుడు నేను ఇక్కడ దాకా నాకు ఇన్ఫర్మేషన్ వద్దు. ఓకే, స్టెన్సిల్ పోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ గేట్ వచ్చేయాలంటే గేట్ వరకు రోటో వేసుకోవాలి నేను. ఓకే, చాలా తలనొప్పి వ్యాపారం. ఇలాంటి షార్ట్ మీకు రోటో దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు రోటో ఇచ్చే ఉండొచ్చు, ఇది చూస్తా. నాకు స్క్రిప్ట్ ఉంది, చూస్తున్నా కానీ రోటో ఇచ్చారో లేదో. ఈ షార్ట్ నేను చేయలేదు అనుకుంటా. ఇది రోటో ఇచ్చారు, ఇది క్యారెక్టర్స్ రోటో ఇచ్చారు మనకి. ఓకే, క్యారెక్టర్స్కి రోటో ఇచ్చారు. సో మిగతా వాటికి ఏమో లేదు అనుకుంటా. సో వీటి మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కాంప్లో. ఓకే, వీటిని డైరెక్ట్గా మనం ఇలా, మనకు కొంచెం సాఫ్ట్ మ్యాటర్ ఉంది కదా, అది బొక్కలు ఉన్నాయి కదా,
ఈ బొక్కల్ని ఫిల్ చేసేయచ్చు ఇలా చేసామంటే. అది ఓకే. ఓకేనా? మనకి ఇచ్చిన రోటర్స్ ఏవైతే ఉంటాయో మనం చెక్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఇటు మీద వేసామనుకోండి ఏమవుద్దంటే, డైరెక్ట్గా మనం ఇటు మీద రోటర్స్ మనం వేసామనుకో ఏమవుద్దంటే హార్డ్ ఎడ్జ్లు వస్తాయి. ఇలా గమనించారా? ఇక్కడ హార్డ్ ఎడ్జ్ వచ్చింది చూసారా? హార్డ్ ఎడ్జ్ రాకూడదు. సో మనకి ఏం చేయాలంటే ఈ రోటర్ మీద క్లిక్ చేసుకుని ఓకే, దీన్ని ఫెదర్ అని చూసారా? దాని లోపలికి గింటారు అనుకోండి, అది పోయిందా లోపలికి. అర్థమవుతుందా? సో ఇలాగే డీల్ చేసుకోవాలి. సో రోటర్స్ ఖచ్చితంగా ఇస్తారు మనకి, ఎక్కడైనా సరే రోటర్స్ ఇస్తారు. సో వాటిని మనం సాఫ్ట్గా నీట్గా అలా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇస్తారు మనకు. రోటర్స్ ఇవ్వకుండా ఎప్పుడు చేయించుకోండి, ఎందుకంటే రోటర్స్ లేకపోతే ఇవన్నీ కీంగ్లో ఏమి రావు, ఎవరికే రావు. నాకేంటి నీకేంటి ఎవరికే రావు, టైం పడుతుంది అనమాట. నీట్గా చేసుకోవాలి. ఇది బాగా నచ్చినట్టుంది. ఏవైతే హార్డ్ ఎడ్జ్ ఇలా వస్తాయో వాటికి మనం కొంచెం లోపలికి పుష్ చేసుకోవాలి. ఇది హార్డ్ ఎడ్జ్ రోటో అనమాట, ఎగ్జాక్ట్ రోటో కాదు. ఎగ్జాక్ట్ రోటో అంటే నీకు కీ చేసినట్టు ఇచ్చేస్తారు చాలామంది. కొంతమంది బాగా ఇస్తారు, కొంతమంది ఇవ్వలేకపోవచ్చు, కానీ బాగా ఇస్తారన్నమాట. సో ఇది మనం తీసేసాం కదా, దీన్ని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలా యాడ్ చేసుకోండి, ఇవి తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏవైతే మనకి ఇక్కడ మొత్తం పోయిందో, ఏది ఇన్ఫర్మేషన్ పోయిందో మొత్తం నాకు ఇప్పుడు ఇదంతా కావాలి. ఓకే, ఎలా తీసుకొస్తాం? సో ఇప్పుడు నాకు దీనికి రోటో వేసుకుంటాం, కానీ రోటో వేసుకున్నా నాకు ఇది ఈ బొక్కలోంచి రోటోస్ కావాలి. ఇది వదిలేండి, వాళ్ళు ఇస్తారులే మనకు అవసరం ఉన్నప్పుడు, కానీ ఇక్కడ దాకా ఇలా చేయండి. ఓకే, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ వరకు చేయండి. సో దీన్ని మీరు కట్ చేసుకోవచ్చు. దీన్ని కాపీ ప్రీమెంట్ ఎక్కడి నుంచి తెలిసిందే కదా, ఇలా అని ఇన్పుట్తో ఇచ్చామంటే మనకి కట్ అయిపోతుంది. ఇది దీని బ్యాక్ సైడ్ మన బ్యాక్గ్రౌండ్ వేరే విషయం. ఓకే, ఆ బ్యాక్ సైడ్ పెట్టడం, ఈ ఎడ్జ్లు బ్లెండ్ చేయడం అంతా సెకండరీ. ప్రస్తుతానికి అయితే మీరు ఇలా పూర్తిగా మనం కట్ చేయండి, ఇలా పూర్తిగా. ఇవి కూడా తీసేయండి. సో మోస్ట్లీ ట్రాక్ మార్క్స్ ఉండడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మీకు సపోర్ట్ దొరుకుతుంది, ట్రాక్ సపోర్ట్ కానీ రోటో సపోర్ట్ పెయింట్ సపోర్ట్ దొరుకుతుంది. బట్ యూ హ్యావ్ టు నో, మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇది అర్థమైందా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీకు? ఈజ్ ఇట్ క్లియర్? రేవంత్ అమ్మా, సో నీకు తెలిసిన టాపిక్సే, కొత్తవి ఏం కాదు, నీకు తెలిసిన టాపిక్సే. దీంట్లో మీకు తెలిసిన ఐబీకే తప్ప, కీలైట్ తప్ప, కాన్స్టెంట్ తప్ప నేను కొత్తగా యూజ్ చేసింది ఏమి లేదు. ఇదే ఉంటుంది, షార్ట్ బై షార్ట్ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఒకసారి ముందేయచ్చు, ఒకసారి వెనకేయచ్చు, ఒకసారి పైన వేయచ్చు, కింద వేయచ్చు, ఎక్కడెక్కడో చేయొచ్చు. కానీ నీకు తెలిసిన టూల్సే ఉంటాయి, కొత్తవి ఉండవు. క్లియర్? చేయగలుగుతారా అందరూ? నాని చేయగలుగుతారా? షూర్గా చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, అటెంప్ట్ చేయండి. మీకు మళ్ళీ 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 చెప్తున్నా, ఆల్ఫా మీద వర్క్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మీరు ఆల్ఫా మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తారో, వర్క్ చేయగలుగుతారో, తర్వాత మనం డీస్పిల్ చేయగలుగుతాం, తర్వాత మనం ఎడ్జ్ బ్లెండింగ్ చేయగలుగుతాం, తర్వాత మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్, బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్ చాలా ఉంటాయి మనకి. మనం 100%లో ప్రస్తుతానికి ఎక్కిన 100 మెట్లలో ప్రస్తుతం మనం ఎక్కిన మెట్లు 2, 98 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లని ఎక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి, బాగా ఫోకస్ చేయాలి. అప్పుడు మీరు ఒక ఆల్ఫా మీద ఫిక్స్ అయిపోయారు అనుకోండి, పర్లేదు 5% ఎక్కేస్తారు. తర్వాత మీకు డీస్పీల్ వచ్చారనుకోండి 10 మెట్లు ఎక్కుతారు. బ్యాక్గ్రౌండ్ కూడా చేయగలిగితే వచ్చింది అనుకోండి 20 మెట్లు ఎక్కుతారు. దాని తర్వాత బ్లెండింగ్స్, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లాక్స్, వైట్స్ అన్నీ పూర్తిగా నేర్చుకున్నట్లయితే మీరు ఓన్లీ కీయింగే 50% ప్రాపర్గా నేర్చుకుంటే న్యూక్లో 50% నేర్చుకున్నట్టే. ఐ మీన్ కంపోస్టింగ్లో. అర్థమవుతుందండి? కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి గోయింగ్ ఫార్వర్డ్. అర్థం చేసుకున్నట్లయితే ఇట్స్ మచ్ ఈజీ. ఓకే, అండర్స్టూడ్? Thank you. Do practice multiple times with the multiple footages. Okay.
డోంట్ Okay. ఫర్గెట్